అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని E9 రోడ్ దగ్గర ఉన్నామండి. ప్రజెంట్ మనకి ఏంటంటే E9 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తున్నాను, ఎలా జరుగుతాయి ఏంటి అనేది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్నారు కదండి, ఇదంతా మనకు E9 రోడ్ అండి. ఇది దాదాపుగా ఈ 13 కిలోమీటర్ల వర్క్ అయితే జరుగుతుంది. ఈ E9 రోడ్డుకి సంబంధించిన వర్క్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు కృష్ణయ్యపాలెం నుంచి అనంతవరం వరకు అయితే జరుగుతుందండి. ఈ రోడ్డు వర్క్స్ అయితే దాదాపుగా 13 కిలోమీటర్ల వరకు. కంపెనీ వచ్చి ఆర్వీఆర్ అండి. అలాగే నేను ఈ వీడియో వచ్చేసి 12/7/2025 సాయంత్రం 4 గంటలకైతే ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఏంటంటే మనకి ఇది పవర్ డక్స్ కోసం అయితే నీట్గా అయితే ఇక్కడ చెట్లు అవన్నీ కూడా నీట్గా క్లియర్ చేసేస్తున్నారు. అలాగే మనకు పక్కన మ్యాన్ హోల్ అయితే నిర్మిస్తున్నారండి. అది మనకు అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన మ్యాన్ హోల్ అనమాట. అదంతా దాని అయితే నిర్మిస్తున్నారు. అలాగే మనకు రెండు సైడ్లు కూడా క్లియరెన్స్ పనులు అవన్నీ చేస్తున్నారండి. చెట్లు అవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఇదంతా మనకు పవర్ మ్యాన్ హోల్ అనమాట. ఇది అండర్ గ్రౌండ్ పవర్ వస్తుంది కదా, దానికి మ్యాన్ హోల్ ఇదంతా కూడా. దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. అలాగే వర్క్స్ కూడా పక్క నుండే చేపిస్తున్నారండి ఇంజనీర్స్ కూడా, వాళ్ళందరూ కూడా. మనకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఆల్రెడీ అండర్ గ్రౌండ్ ప్రీవియస్లోనే వేస్తున్నారు ఇవన్నీ కూడా. అండర్ గ్రౌండ్ పవర్కి అయితే ఆ పవర్కి సంబంధించి మ్యాన్ హోల్ అనమాట ఇదన్నీ. ఇది మొత్తం చూస్తున్నారు కదా ఎలా జరుగుతుంది మ్యాన్ హోల్కి. అలాగే మనకు ఇవన్నీ కూడా జేసీబీ మొత్తం సైడ్ క్లియరెన్స్ వల్ల అవన్నీ నీట్గా చేసుకుంటూ వెళ్తుందండి. చూస్తున్నారు మొత్తం ఈ సైడ్ ఉన్న దిమ్మలన్నీ పగిలిపోయి ఉన్నాయి కదా, ఈ రోడ్ ఇవన్నీ కూడా మొత్తం నీట్గా క్లియర్ చేసేస్తుంది. అలాగే ఈ రోడ్డు కూడా అక్కడక్కడ పగుళ్ళు ఉన్నాయి. ఈ రోడ్డు కూడా మొత్తం క్లియర్గా రిమూవ్ చేసేస్తారండి, నాకు తెలిసి. రిమూవ్ చేసి కొత్తగా అయితే వేస్తారు. మొత్తం ఇక్కడంతా చూడండి. ఈ పక్క మనకు ఈ డ్రైనేజ్ సంబంధించిన వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. అంటే ప్రీవియస్ అప్పుడే మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇవన్నీ కూడా చెక్కు చెదరలేదు చూడండి. అంటే పగుళ్ళు ఉన్న దగ్గర తీసేస్తారండి, రిమైనింగ్ అంతా మంచిగా దాన్ని టెస్ట్ చేసి అయితే ఉంచేస్తారు. ప్రజెంట్ ఇక్కడ చూడండి మొత్తం నీట్గా చెట్లు అవన్నీ కూడా నీట్గా ఒకవైపు క్లీన్ చేసుకుంటే అక్కడ ముందర అయితే జేసీబీ వర్క్ చేస్తుంది. ఇదంతా ప్రజెంట్ అయితే మనకు E9 రోడ్ అయితే ఇలా ఉందండి. చూస్తున్నారు కదా, మనకి ఏంటంటే ఇప్పుడు అమరావతిలో ప్రతిది కూడా ఇప్పుడు పర్మిషన్ వచ్చిన ప్రతిది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. గత 10 days నుంచి అయితే, ఒక 10 రోజుల నుంచి అయితే నీట్గా అయితే జరుగుతుంది. మొత్తం ఇక్కడ చూడండి, మిడిల్ మొత్తం నీట్గా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అలాగే ఫ్రంట్ అయితే మనకి ఏంటంటే ఫ్రంట్ కూడా రోడ్డు కూడా పగులున్న రోడ్డు కూడా ఒక సైడ్ అయితే తీసేస్తున్నారండి. ఈ రోడ్లు కూడా మొత్తం కూడా రిమూవ్ చేసేసి కొత్త రోడ్లు అయితే వేస్తారనమాట. ఆల్రెడీ ఇక్కడంతా మనకు డ్రైనేజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డ్రైనేజ్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ అప్పుడే మనకు కట్టేసి కూడా అయిపోయి ఉందన్నమాట. ఇవన్నీ కూడా మనకు రోడ్లు చూడండి, పగుళ్ళు వచ్చేస్తున్నాయి రోడ్లన్నీ. ఎందుకంటే దాదాపు ఒక 7 ఏళ్ళ పాటు ఎలాంటి మెయింటెనెన్స్ లేదు కదా ఈ రోడ్లకు, కానీ అసలు ఎలాంటి డెవలప్మెంట్ లేదు, మెయింటెనెన్స్ లేదు. అందువల్ల ఏంటంటే మొత్తం పగిలిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా తొలగిచ్చేస్తారండి, దిమ్మలు కూడా, సైడ్ దిమ్మలు కూడా. మనకి ఈ రోడ్ సైడ్ ఉన్న దిమ్మలు కూడా మొత్తం నీట్గా అయితే తొలగిచ్చేస్తారు. ఎలా పగిలిపోయినాయి చూడండి మొత్తం. ఇదైతే ఇక్కడ నుంచి లాస్ట్ వరకు అయితే నీట్గా పగిలిపోయి ఉందండి మొత్తం కూడా. చూస్తున్నారు కదా, మొత్తం సైడ్ క్లియరెన్స్ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు జేసీబీ అయితే. ఎలా పగిలిపోయింది చూడండి, అసలు ఎంత లోతు పగిలిపోయిందో చూడండి. మొత్తం సైడ్ చెట్లు అవన్నీ కూడా ఆ జేసీబీ అనేది తొలగిస్తూ వెళ్తుంది. ఇది వచ్చేసి మనకు దాదాపుగా 13 కిలోమీటర్ల రోడ్డు వరకు అయితే జరుగుతుందండి. కృష్ణయ్యపాలెం నుంచి అనంతవరం వరకు అయితే జరుగుతుంది. మన అనంతవరం దగ్గరే మనకు లాస్ట్ ఎన్ రోడ్లకు సంబంధించిన లాస్ట్ రోడ్ N18 రోడ్ అక్కడి వరకే ఉంటుందండి. ప్రజెంట్ మనకు ఇక్కడంతా చూడండి, అప్పుడే మనకు అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన పైప్స్ అవన్నీ కూడా వేసి పెట్టేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ మిడిల్లో మనకి ఏమొస్తుంది అంటే మ్యాన్ హోల్స్ వస్తాయండి. ఈ పైప్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ ఇవన్నీ కూడా మనకేంటంటే ఇది వచ్చి మనకు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన మ్యాన్ హోల్స్ వస్తాయి కదా, అలాగే సేమ్ ఈ పైప్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ కూడా ఇక్కడ అయితే వస్తాయి అనమాట. దానికోసం అయితే ఎక్కడెక్కడ వదిలిపెట్టున్నారు. ఇవన్నీ కూడా మనకు పగలగొట్టేస్తున్నారు చూడండి. ఇవన్నీ కూడా మొత్తం కూడా రిమూవ్ చేసేసి కొత్తదే తెస్తారు.
చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా ఇప్పుడే మనకు నీట్గా చేసుకుంటూ వెళ్ళి ఉన్నాయి. ఇప్పుడే ఫస్ట్ మొత్తం అటు సైడ్ అయితే నీట్గా ముళ్ళ కంపలు అవన్నీ కూడా తోసేస్తుంది. ఇక్కడైతే మనకు ఒక మ్యాన్ హోల్ అయితే కట్టబోతున్నారండి. దానికి ఈ అండర్ గ్రౌండ్ పవర్ కి సంబంధించిన మ్యాన్ హోల్ అయితే కట్టబోతున్నారు. దానికి అక్కడైతే క్లియర్ చేస్తున్నారు అనమాట. మొత్తం చూస్తున్నారు కదా, చూడండి ఎలా జరుగుతున్నాయి వర్క్స్ అనేది. ఎక్కడ కూడా అసలు పని ఆకుండా అయితే జరుగుతుందండి. ఎవరు అక్కడ మ్యాన్ హోల్ కడుతున్నారు, ఇక్కడ ఒక జేసీబీ వాళ్ళు ఇక్కడ నీట్ గా క్లియర్ చేస్తున్నారు. మొత్తం బురద గిలేరు అని ఆ నెలలో బాగా చెట్లు అవి ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నీట్ గా క్లియర్ చేస్తున్నారు. చూడండి, ఇవన్నీ కూడా ఈ నీళ్ళల్లో ఉన్న ములకంపలు అవన్నీ మాట చెట్లు అవన్నీ నీట్గా అయితే తొలగిస్తుంది జేసీబీ అయితే. చూడండి అసలు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉండిపోయింది కదా, ఇంకా చెట్లు అలాగే పెరిగి పెరిగి ఎండిపోయి అందులో గాలికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా ఈ నీళ్ళలో చేరిపోయి ఉంటుంది. మొత్తం అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నారు. ఈయనైతే ఇక్కడ చేపను బట్టి తీసాడు. చూడండి చేప, ఇది ఏ చేప చూడండి. చూస్తున్నారు కదా, మొత్తం ఇక్కడ ఈ పనులు అయితే జరుగుతున్నాయండి. మొత్తం ఈ సైడ్ క్లియరెన్స్ పనులు ఇవన్నీ కూడా నీట్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మనకు ఈ మ్యాన్ హోల్ హోల్స్ అయితే ఇక్కడైతే రెడీ చేసి పెట్టుకున్నారండి. ఈ అండర్ గ్రౌండ్ పవర్ సంబంధించిన మ్యాన్ హోల్ కోసం అయితే ఇక్కడ మొత్తంగా క్లియర్ చేసి పెట్టుకొని ఉన్నారు. సో దానికి సంబంధించి మొత్తం ఇక్కడంతా కూడా క్లియర్ చేస్తున్నారు కూడా. చూడండి, మొత్తం కింద అయితే పీసీ అయితే పోసుకున్నారండి నీట్గా అయితే. చూస్తుంది కదా, ఇదంతా మనకు ఈ అండర్ గ్రౌండ్ పవర్కి వస్తుంది కదా, ఆ పవర్ సంబంధించిన మ్యాన్ హోల్ కోసం కట్టుకోవడానికి అయితే ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. కింద పీసీసీ మొత్తం ప్రైమరీ కాంక్రీట్ పోసుకొని అయితే పెట్టుకున్నారు రెడీగా అయితే. సో ఇక్కడైతే మళ్ళీ ఐరన్ రాడ్ బెండింగ్ అవన్నీ చేసుకొని కట్టుకుంటారు అనమాట అండర్ గ్రౌండ్కి. చూడండి, ఆల్రెడీ మనకు ఈ పైప్ ఉంది కదా, ఇదంతా మనకు ఆ పీసీ పోయడానికి, కాంక్రీట్ సిమెంట్ పోయడానికి అయితే ఈ పైప్ అనేది యూజ్ చేస్తారు. పై నుంచి కిందకి వెహికల్ నుంచి పోవడానికి. దీనికైతే మనకు సైడ్ డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ప్రీవియస్ గానే ఎప్పుడైతే స్టార్టింగ్ వర్క్ చేశారో అప్పుడే కంప్లీట్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనకు మిడిల్లో ఉన్న రాళ్ళను కూడా, పగిలిపోయిన రాళ్ళను కూడా తొలగించేస్తున్నారు. చూడండి, ఇక్కడంతా కూడా మొత్తం పగిలిపోయి ఉన్నాయి రాళ్ళు. ఆ రాళ్ళను మొత్తం కూడా నీట్గా తొలగించేసి మిడిల్లో అయితే మొత్తం చెట్లు ఇవన్నీ కూడా మొత్తం క్లియర్ చేసేస్తున్నారు నీట్గా. ఇక్కడంతా మనకు పవర్ డక్స్ అయితే వస్తాయండి, పవర్ సంబంధించిన ఇవన్నీ కూడా వస్తాయి ఇందులో అయితే. సో ప్రజెంట్ మనకి ఇటు సైడు ఈ చెట్లు అయితే ఉన్నాయి. మళ్ళీ ఫ్రంట్ కూడా మొత్తం చెట్లు అయితే రిమూవ్ చేసేస్తున్నారండి. ముందర మనకు జంక్షన్ వస్తుంది, N7 E9 జంక్షన్ కూడా వస్తుంది. చూస్తున్నారు కదండి, ఇదే మనకు వచ్చేసి N7 E9 జంక్షన్ అనమాట. ఇది ఈ ప్రకారం మనకు వెళ్తుంది కదా రోడ్డు, ఇది వచ్చేసి మనకు N7 రోడ్ అండి. ఇటు మనకు స్ట్రైట్ రోడ్, ఇటు పక్క నుంచి మనకు అనంతవరం నుంచి కృష్ణయ్యపాలెం వరకు E9 రోడ్ అనమాట. ఇది మనకు జంక్షన్. సో N7 E9 జంక్షన్ అనమాట ఇది. ప్రజెంట్ ఆల్మోస్ట్ మనకు E7 రోడ్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే అప్పుడు వేసిన రోడ్లు కదా, కొన్ని పగుళ్ళు అయితే ఉన్నాయి. దీని మీద చాలా లారీలు కానీ అవన్నీ కూడా వర్క్ జరిగే స్పేస్ దగ్గరికి మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా మనకు E7 రోడ్డు. మనకి ఎదురుకి వెళ్తే మనకు అమృత యూనివర్సిటీ కూడా వస్తుంది, ఎదురు రోడ్లోనే పక్కనే ఉంటుంది. అక్కడ బోర్డు చూడండి, ఇదంతా మనకు జంక్షన్ బోర్డు. ఇక్కడ కూడా మనకు జేసీబీ అయితే వర్క్ చేస్తుందండి. సేమ్ అదే, ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా ఇటు పక్క ఒక మ్యాన్ హోల్, ఇటు పక్క ఒక మ్యాన్ హోల్. ఇదంతా మనకు అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించిన మ్యాన్ హోల్స్ ఇవన్నీ. ఎందుకంటే డ్రైనేజ్కి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా. సో దీనికైతే ప్రజెంట్ ఈ మ్యాన్ హోల్స్కి అయితే జరుగుతుంది వర్క్ అయితే. ఇక్కడ మొత్తం డీ వాటరింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే గుంతలు ఉన్నాయి, ఆల్రెడీ తోపెట్టుకున్నారు. గుంతల్లో వాటర్ నిల్చుంటాయి కదా, ఆ వాటర్ మొత్తం నీట్గా డీ వాటరింగ్ చేస్తున్నారు. ఆ జేసీబీతో ఆ ముళ్ళు అవన్నీ కూడా నీట్గా తీసేసి మొత్తం డీ వాటరింగ్ అయితే చేస్తున్నారు ట్రాక్టర్ పెట్టి అయితే కదా. ఇన్ని కూడా ఇటు సైడ్ కూడా మ్యాన్ హోల్ కోసం అయితే నీట్గా తోపి పెట్టుకున్నారండి. ఎందుకంటే ఆపోజిట్ రెండు సైడ్లు మ్యాన్ హోల్స్ అయితే వస్తాయి అన్నమాట ఈ పవర్కి, అండర్ గ్రౌండ్ పవర్కి. చూస్తున్నారు కదా, ఇక్కడంతా మనకు పవర్ వైర్స్ ఉన్నాయి చూడండి. చూస్తున్నారు కదా, ఇదంతా మనకు
పవర్ వైర్స్, అండర్ గ్రౌండ్ పవర్కి సంబంధించింది. ఇది మ్యాన్ హోల్ అనమాట, ద పవర్ వైర్స్. మనకు అవతల వైపు అక్కడ క్లీన్ చేస్తున్నారు కదా, అటు సైడ్ నుంచి వచ్చిన పైప్ ఇది. సో ఇది ఇటు పక్క కూడా మొత్తం రోడ్ అయితే ఇటు పక్క అంతా పగలగొట్టున్నారండి. ఇందులో ఒక సైడ్ నుంచి పగలగొట్టుకుంటూ వస్తున్నారు అనమాట. ఇక్కడంతా కొత్త రోడ్లు వేస్తారు. మొత్తం చూడండి, ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం నీట్గా లేపేస్తున్నారు. చూడండి రోడ్డు మొత్తం. ఇవన్నీ చూడండి మొత్తం నీట్గా అయితే పగలగొట్టేస్తున్నారు. ఇక్కడ రోడ్లు కూడా నీట్గా మొత్తం పగలగొట్టేసి సైడ్ దిమ్మలన్నీ కూడా లేపేస్తున్నారు. మనకు ఎదురుగా వెళ్తే మనకు బ్రిడ్జి, అక్కడ బ్రిడ్జి అయితే టచ్ అవుతుంది మనకు. ఇదేనండి మనకు కృష్ణానది మీద అయితే 3.1 కిలోమీటర్తో నిర్మిస్తున్న బ్రిడ్జ్. దీని ఫ్రంట్ వెళ్తే 1 కిలోమీటర్ దూరం వెళ్తే మనకు టోల్ గేట్ కూడా కడుతున్నారు. చూడండి ఇవన్నీ కూడా రోడ్డు పగలగొట్టేస్తున్నారు మొత్తం. ఇవన్నీ పగలగొట్టేస్తున్నారు చూడండి. మొత్తం రోడ్డుని ఇప్పుడు నేను చూపించిన ఇది మొత్తం కూడా పగలగొట్టేస్తారండి. రోడ్డు మొత్తం కూడా పగలగొట్టేసి కొత్త రోడ్లు అయితే వేస్తారు. మొత్తం డ్రైనేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడంతా మొత్తం. 2 సైడ్లు కూడా డ్రైనేజీ ఎప్పుడైతే అమరావతి స్టార్ట్ అయిందో అప్పుడే మనకు డ్రైనేజ్ అంతా కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు రోడ్లు క్లీనింగ్ ఈ రోడ్డు మాత్రమే ఉంది. అండర్ గ్రౌండ్ పవర్కి వాటికి అయితే మ్యాన్ హోల్స్ అయితే కడుతున్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఈ రోడ్స్ కూడా వేసేపోతారు. మొత్తం చూడండి. సో ఇదండి, చూశారు కదా. ప్రజెంట్ మనకి ఏంటంటే E9 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే చూశారు కదా. సో దాదాపుగా ఈ రోడ్డు వర్క్స్ వచ్చి 13 కిలోమీటర్ల వర్క్ జరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే కృష్ణయ్యపాలెం నుంచి అనంతవరం వరకు అయితే ఈ రోడ్డు వర్క్స్ అయితే జరుగుతుందండి. ఇదండి ప్రజెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.